ఫ్రెండ్స్ మనకు ఏపీ ఎడ్సెట్ 2023కి సంబంధించి సో బీఈడి అదేవిధంగా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక రెండో ఫేజ్ కూడా జరుగుతూ ఉంది. ఇక వెబ్ ఆప్షన్స్ అనేది ఈ రోజు నుంచి పెట్టుకోవచ్చు. అంటే 2/3/2024 నుంచి సో మనము వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే రిజిస్ట్రేషన్ అయిపోయి అమౌంట్ పే చేసేస్తారో సెకండ్ ఫేజ్లో సో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ అనేది చేసుకోవచ్చు ఈ రోజు నుంచి. సో మరి డేట్స్ చూద్దాం ఒక్కసారి. సో ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేసి 28/2/2024 నుంచి 5/3/2024 అనేది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఫీజు పే చేసుకొని వాళ్ళు సో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్ కింద. సో వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి 29/2/2024 నుంచి 6/3/2024 వరకు ఇవ్వడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ ఫ్రమ్ 2/3/2024 నుంచి 8/3/2024 అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో మనకి 8వ తారీఖు వరకు అనేది ఇచ్చారు. సో ఒకవేళ మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ అనుకున్న వాళ్ళు 9వ తారీఖు చేసుకోవచ్చండి. సో ఇంకా అలాట్మెంట్ చూసినట్లయితే మనకు 12/3/2024 ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ ఫ్రమ్ సో వచ్చేసి మనకి 13/3/2024 నుంచి 16/3/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చేసి మనకి 19/2/2024 క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి. సో మనకి ఎడ్సెట్ ఈసారి మిస్ అయిపోయినామా అనుకోకుండా ఇప్పుడు ఇది ఫైనల్ ఛాన్స్ అండి. ఎవరైనా సరే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. సో మనకి టైం అనేది ఉంది కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా ఇంకా చేసుకొని వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి. సో మనకి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా మనకి 2/3/2024 నుంచి 8/3/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి లింక్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.